ఓం తత్సత్. ఓం యస్యాంతం అనాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతైః నైవ వర్ణో భవతి పురుషః న నపుంసో న చ స్త్రీ న ఆకారం న వికారం న హి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం నో అతత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఏ గురుదేవునికి ఆది మధ్యాంతములు లేవో, కరచరణాదులు లేవో, నామగోత్రాలు లేవో, సూత్రము లేదో, జాతివర్ణాదులు లేవో, ఎవడు పురుషుడు కాడో, స్త్రీ కాడో, నపుంసకుడు కాడో, ఎవరికి ఆకారం లేదో, వికారం లేదో, పుణ్యపాపములు లేవో, అసత్యము లేదో, ఏకమై సమరసమై ఉండు అట్టి గురుదేవునికి నమస్కారము. హరి ఓం తత్సత్. మనం వేదాంత బాలబోధ చెప్పుకుంటున్నాం. నిన్నటితో పంచకోశ అతీత ఆత్మ అని తెలుసుకున్నామండి. కాబట్టి ఇంతకు ఆత్మ అంటే ఏంటని? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి పంచకోశాతీత సన్ సచ్చిదానందరూప సన్ యహ తిష్టతి స ఆత్మ. ఇది ఆత్మ యొక్క విశ్లేషణ. ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చామంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అయిపోయింది. 3 శరీరాలు కాదు ఆత్మ అన్నది. ఇలాగా ఈ పంచభూతాత్మకమైనది నెత్తురు, మాంసము, ఎముకలు, మూత్రము మొదలైన వేడిలతో కూడుకున్నది అయిన స్థూల శరీరానికి, ఈ స్థూల శరీరం రావడానికి కారణమైన సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం నాశనం కాకుండా నీవు అనేక స్థూల శరీరాల్లో తిరగడానికి కారణమైన అజ్ఞానం ఉన్నదే, అదే కారణ శరీరం. అంటే మొత్తానికి వేసుకుంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమై ఉన్నది ఆత్మ. ఈ 3 శరీరాలు తను కాదు అన్న విషయాన్ని మనం గతంలో చర్చించుకున్నాం. తర్వాత అవస్థాత్రయ సాక్షి కూడా 3 అవస్థలు ఆత్మ కాదు, నీవు కాదు అన్న విషయం. ఏంటి 3 అవస్థలు? స్థూల సూక్ష్మ కారణం 3 శరీరాలు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 అవస్థలు ఉండేటువంటిది కాదు ఆత్మ. అవస్థాత్రయాన్ని తెలుసుకునేటువంటిది అని. ఎలాగా? ఈ ద్వంద్వమయమైనటువంటి ఈ సూక్ష్మ శరీరం కల్పిస్తున్నది. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే 3 అవస్థలు. ఈ అవస్థలలోని అనుభవాలకు వేరైనది నిజంగానే ఆత్మతత్వం, నీవు, నేను అనేటువంటిది. ఈ 3 అవస్థలే నిజమైన నేను అనుకుంటున్నాం కదా, అది కాదు. నిజమైన నేను ఆత్మ వీటికి సాక్షిగా ఉంది అని అవస్థాత్రయ సాక్షిలో తెలుసుకున్నాం. తర్వాత పంచకోశాతీత సన్, పంచకోశముల కంటే అతీతమైనది. ఏ పంచకోశాలు? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలు. ఇవి నేను కాదు అంటే ఆత్మ కాదు. ఎట్లాగా? ఆత్మను బాగా విచారించి ఈ నిజమైన నేను అంటే ఆత్మ, దీన్ని కప్పివేసి సంసారంలో తిప్పుతున్నాయి ఈ దేహేంద్రియ మనోబుద్ధులంతా కూడా. ఇలా విచారించుకుంటూ పంచకోశాలను గురించి తెలుసుకున్నాం. అన్నమయ కోశం పంచభూతాలలో పుట్టి పంచభూతాలు మార్పు చెందుతూ పెరుగుతూ పంచభూతాత్మకమైన అన్నం తిని ఇదే కదా వృద్ధి పొందుతున్న ఈ శరీరం దేహమే నేను అనుకునేటట్లు మన ఈ ఆత్మను ఆవరిస్తోంది, నిజమైన నేను కప్పివేస్తోంది. ఈ విషయం విచారణ చేసాం అన్నమయ కోశంలో. ప్రాణమయ కోశంలో ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటి 5 పంచవాయువులు, వాక్పాని పాదపాయు ఉపస్థులైనటువంటి పంచకర్మేంద్రియాలు, ఇదే కదా ప్రాణమయ కోశం. ఇది ఎట్లా ఉంటుందంటే
శరీరాన్ని జీవించేటట్టుగా చేస్తూ ప్రాణం కదా, ప్రాణశక్తిని ఇస్తూ ఉంది. ఇది కప్పివేస్తుంది ఒకవైపున. మనోమయ కోశం ఇవెట్లా శ్రోత్ర జిహ్వ జిహ్వ ఆగ్రాణం ఐదు కర్మేంద్రియాలు. శ్రోత్రేంద్రియం త్వక్ చర్మము చక్షు జిహ్వ ఇవి ఈ 5 ఇంద్రియాలతో గ్రాణం. ఈ 5 ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలతో ఆలోచనలు చేస్తూ సంకల్ప వికల్పాలు చేస్తూ ఉండేది మనోమయ కోశం. ఇది ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. విజ్ఞానమయ కోశం బుద్ధి. ఈ బుద్ధి జ్ఞానేంద్రియాలు. బుద్ధి అంటే ఎరుకతో ఉండేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి నిశ్చయం చేసేటువంటిది. ఇదంతా ఆత్మ కాదు అని కూడా విచారణ చేశాం. చివరిది ఆనందమయ కోశం. ఇది కారణ శరీరంగా ఉంటూ అజ్ఞానంతో ఇదంతా ఆనందమయంగా ప్రమోదాలంతా ఉన్నాయే, ప్రియము మోదము ప్రమోదము అనే లక్షణాలతో ఉండేటువంటి ఆనందాన్ని, ఈ ఆనందం నిజమైన ఆనందమని, బ్రహ్మానందం కాదు ఇదే ఆనందం అన్నట్లుగా ఆత్మను కప్పివేస్తున్నాయి. ఇవంతా ఆత్మ కాదు, నీవు కాదు అని నిశ్చయం చేశాం. అంటే ఇప్పుడు 3 విచారణలు అయిపోయినాయి. ఏది నిషేధ పద్ధతిలో నువ్వు ఇంతవరకు ఆత్మ అనుకుండేటువంటి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాదులు ఆత్మ కాదు, 3 అవస్థలు ఆత్మ కాదు, ఈ 5 పంచకోశములు ఉన్నాయే ఇవి నీవు కాదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త అయిపోయింది, అవస్థాత్రయ సాక్షి అయిపోయింది, పంచకోశాతీత అయిపోయింది. 3 ఇవి నిషేధ పద్ధతిలో ఆత్మను తెలియజేస్తున్నాయి. అంటే మన నిజ స్వరూపాన్ని అయినా నువ్వు ఏది ఇదని అనుకుంటున్నావో అది కాదు అని అన్నీ నిషేధించాం. ఇప్పుడు మనం ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని. అయితే ఎవరు మరి నేను ఈ ఆత్మ అంటే ఎవరు? ఒకరి ఆత్మను తెలుసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి, నిషేధ పద్ధతి, విధి పద్ధతి. అసలు కనీసం ఆత్మస్వరూపము శాస్త్రమేమో చెప్తున్నది ఏమని, ఆత్మను దేని ద్వారానో తెలుసుకోవడానికి వీల్లేదు అని, మనసు చేత తెలియడానికి వీల్లేదు, ఇంద్రియాల చేత తెలియబడదు అని తెలుసుకుంటున్నాం. అయినా ఏదో కొద్దిపాటి లక్షణాలన్నా లేకపోతే ఎలా తెలుసుకుంటాం? చెప్పచ్చు మీరు ఏమని, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎవడంటున్నాడో వాడేనయ్యా ఆత్మ అంటారు. బాగుంది. ఇప్పుడు ఈ స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరం నేను కాదు, బాగానే ఉంది. ఆ కాదు కాదు అన్నదే ఆత్మ అంటారు మీరు. అయినా దాని లక్షణాలు చెప్పాలి కదా కొద్దిగానైనా. అంటే శాస్త్రంలో ఆత్మ సత్ చిత్ ఆనంద రూప అన్నారండి. కాబట్టి మనం ఆ సత్ చిత్ ఆనందం అంటే ఏంటో కొద్దిగానైనా కూడా 3 గురించినటువంటి విచారణ చేయవలసి ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మనం ఆ సత్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఏమి అసలు అదే సత్ చిత్ ఆనందం ఈ 3 ఆత్మస్వరూపం. సత్ అంటే ఏంటి? కాలత్రయాబాధ్యత్వం సత్వం. చిత్ శ్వేతర ప్రకాశ అప్రకాశ స్వప్రకాశత్వం చిత్వం. ఆనందం అంటే పరమ ప్రేమాస్పదత్వం ఆనందత్వం ఆనందం అని త్రిశతి గ్రంథానికి శంకర భాష్యం రాశారు. సత్యచిత్తానందానికి 3కి వివరణ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. కాలత్రయమునందు ఏ విధంగా బాధింపబడని స్వభావమే సత్వం. సత్ 3 కాలములలో అంటే భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ నశించకుండా ఏదైతే ఉంటుందో అది సత్. త్రికాలాబాధితం సత్ అని అంటూ ఉంటాం కదా. 3 కాలంలో నశించదు. అంటే ఈ కాలత్రయమునందు ఏ వికారము లేదు, ఏ మార్పు చెందనేది సత్. అంటే కాలత్రయమునందు నాశనము లేనిది సత్. సర్వకాల సర్వావస్థలయందు ఈ చరాచరములలో సమమై శాశ్వతమై ఉన్నదే సత్. అదండి సత్ అంటే. ఇదే దీన్నే కఠోపనిషత్తులో చెప్తారే, నాయం కుత చిన్న బభూవ కశ్చిత్ అన్నారు. అంటే తను ఉండడానికి అన్యమైనదేది కారణం కాకుండా తనకంటే అన్య పదార్థమైన దేనిని తను సృష్టి చేయక ఉన్నదే సత్. అది
ఇక చిత్ అంటే ఏంటి? స్వప్రకాశము కంటే అన్యప్రకాశము చేత ప్రకాశింపబడని స్వయం ప్రకాశక స్వభావమే చిత్. అది చిత్ అంటే జ్ఞానం. అంటే ఇతరము చేత తెలియబడితే మాత్రమే ఉండునది కాకుండా తన పాటికి తానుంటూ ఇతరమును తెలుసుకునేదేదో అది చిత్ అంటే. ఇది శాస్త్రం చెప్తుంది. చిత్ అంటే జ్ఞానం అంటాం మామూలుగా. జ్ఞానం మనం చెప్పుకునే లౌకిక జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ టీవీ ఉన్నది. టీవీ తనను తాను తెలుసుకోలేదు, ఇతరమును తెలుసుకోలేదు, కనుక అది అచిత్, జడం. మరి చిత్ అంటే ఏంటి? తను తెలుసుకుంటూ తను తెలుసుకోవాల్సిన పని లేదు. తనకంటే అన్యమైన జ్ఞానం చేత తెలియబడదు అది. ఇప్పుడు టీవీ తెలియబడుతుంది మన చేత. అట్లా తెలియబడకుండా ఇతరమును తెలుసుకునేదేదో అది చిత్. సరే అండి. ఇక ఎటువంటిది అది చిత్? భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్తారే, స్వయం ఏవ ఆత్మానం నేతత్వం పురుషోత్తమ అన్నారండి. అది తను తానే స్వయంగా తన వల్లనే తెలుసుకునే స్వభావం అది చిత్. జ్ఞానం ఏమండి. ఇక ఆనందం అంటే నిరంకుశ తృప్తికి ఆస్పద స్వభావం ఆనందత్వం. అంటే ఎక్కడైతే అన్య పదార్థముల అంతరాయము లేదో అదే ఆనందత్వం. ఎక్కడ అన్య భావాల అంకుశం లేదో అదే ఆనందత్వం. ఎక్కడ అన్య వ్యాపారాల అవస్థ లేదో అదే ఆనందత్వం. అంటే ఏ ఇతర వస్తువులతో పొందే ఆనందం కాదది, దాని స్వరూపమే ఆనందం. ఏమండి. ఇలాగా ఈ సత్ చిత్ ఆనందం అనాత్మ పదార్థాలన్నింటినీ ఇవంతా నిజంగా లేవు, ఇవి సత్యం కావు అని తెలుసుకునేదేదో అదే సత్. ఈ అనాత్మ పదార్థాలు అంటే జడ పదార్థాలన్నింటినీ ఇవంతా జడ పదార్థములు అని ఏదైతే తెలుసుకుంటున్నదో అది చిత్, జ్ఞానం. ఈ అనాత్మ పదార్థాలన్నీ కూడా ఆత్మగాన పదార్థాలు ఏవైనా దుఃఖమయం అనేదేదో అది ఆనందం. ఏమండి చూడండి ఎట్లా చెప్పారు. యదస్తి తత్ సత్వం స ఆత్మ సర్వమన్యం అనృతం అనాత్మనః. ఏదైతే వాస్తవంగా ఉత్పత్తి స్థితి వినాశము లేకుండా ఉందో అదే వాస్తవంగా ఉండేది, అదే సత్, అదే ఆత్మ. యదస్తి తత్ సత్వం స ఆత్మ. వాస్తవంగా ఉండాలి. ఉత్పత్తి అంటే పుట్టుక, ఉండడం, నశించిపోవడం అవి లేకుండా ఉండేదేదో అది ఆత్మ. ఏమండి. ఎత్త స్వప్రకాశం తత్ చిత్వం స ఆత్మ సర్వమన్యం జడం అనాత్మానః. ఏది స్వయం ప్రకాశమైనదో అంటే స్వయం జ్ఞానముగా ఉన్నదో అదే చిత్, అదే ఆత్మ. మిగిలిన అన్నీ కూడా జడ పదార్థములే, చైతన్యము లేనివే, అవంతా అనాత్మలే. ఎత్త పరమానందం తత్ ఆనందం స ఆత్మ సర్వమన్యం దుఃఖం అనాత్మానః. ఏదైతే శాశ్వత పరమానందమో అదే ఆనందం, నశించేది కాదు అది, అది అసలైన ఆనందం, అదే ఆత్మ. అన్యమైనవన్నీ దుఃఖగర్భితాలే, అనాత్మలే. ఇది సత్ చిత్ ఆనందం యొక్క లక్షణాలు. ఏ శరీరాలను చూచి అందరూ నేను 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 అనుకుంటున్నారో ఈ శరీరాల్లోనే సత్ చిత్ ఆనందమయమైనటువంటి ఆత్మస్వరూపం అదే నిజమైన నేను. ఈ నిజమైన నేను కంటే, నిజమైన ఆత్మ కంటే వేరుగా ఉంది శరీరము, ఇంద్రియాలు ఏమేమి ఉన్నాయి. ఇవంతా కూడా ఇవంతా అనృతము, జడము, దుఃఖ స్వరూపాలే. అంటే ఇవి సత్యంగా లేవు, జ్ఞానంగా లేవు, దుఃఖంగా ఉన్నాయి. ఇదే శరీరంలోనే ఆత్మ ఉన్నది. ఆత్మ కానటువంటి అనాత్మ పదార్థాలు ఉన్నాయి ఇదే శరీరంలో. ఇదంతా ఉండే దీన్ని అబద్ధమైన నేను అనొచ్చు మనం. అదే రమణ మహర్షి గారు అన్నారే, డూప్లికేట్ నేను. సత్తు ఇక్కడే ఉన్నది, అసత్తు ఇక్కడే ఉంది. చిత్ ఇక్కడే ఉన్నది అంటే జ్ఞానం, అచిత్ అనాత్మ ఇవంతా ఇక్కడే ఉంది. ఆనందం ఇక్కడే ఉన్నది, జడము ఇక్కడే ఉన్నది ముద్దుగా.
కాబట్టి ఆ సత్ ఆనందాలుగా ఉండేదేమో అసలైన నేను. ఈ నశించిపోయే లక్షణం అసత్, అజ్ఞాన లక్షణం అదే జడము, దుఃఖ లక్షణం, ఈ మూడు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదంతా కూడా డూప్లికేట్ నేను, అనాత్మ. ఏమండి, ఇప్పుడు మనం ఈ విడదీసుకోవడంలో ఇదంతా చేసావు నాయన. నీవు ఆత్మ కాదు అని శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని, స్థూల సూక్ష్మ కారణ మూడింటిని విచారణ చేసి ఇది నీవు కాదు, ఆత్మ కాదు అని తొలగించేసావు. అలాగే మూడు అవస్థలను చూపిస్తూ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థలు కూడా కాదు అని తొలగించేసాం. 5 కోశాల్లో ఉండేదంతా కూడా డూప్లికేట్ నేను, 5 కోశాలుగా ఉంది అది. అదంతా కాదు, ఈ పంచకోశాలకు అతీతంగా ఉన్నదేదో అది ఆత్మ అని చెప్పేసుకున్నాం. ఇక అవంతా నిషేధ లక్షణాలు, కాదు కాదు కాదా అని. ఇప్పుడు దాని స్వరూపం కొద్దిగా అయినా చెప్పాలి కదా. అందువల్ల ఆ స్వరూపం సత్ చిత్ ఆనందమయమైనటువంటిది. ఏమండి, కాబట్టి ఆత్మ సత్, అస్థి, అది ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. ఒక విశేషం ఏంటంటే సరస్వతీ రహస్య ఉపనిషత్తు దాంట్లో ఒక శ్లోకం, ఒక మంత్రం ఉంది. హస్తీభాతి ప్రియం అంటే సత్చితానందమే. అస్థి అంటే సత్, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనందం. హస్తీభాతి ప్రియం రూపము రూపం నామ చేత్ అంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తదోద్వయం ఉపేక్ష నామరూపే ద్వే సత్చితానంద తత్పర సమాధిం సర్వదా కుర్యాత్. ఎంత అద్భుతమైన మంత్రం చూడండి ఆయన. ఈ అస్థిభాతి ప్రియం సత్చిత్ ఆనందం, తర్వాత ఏమో రూపము నామము, ఈ 5 ఉన్నాయి. ఈ అంశములు అంశ పంచకం, ఈ 5 ఉన్నాయి ఇక్కడ ప్రపంచంలో. ప్రపంచం అంటే ఈ 5. ఆద్యత్రయం బ్రహ్మరూపం, ముందు తెలిపినటువంటి అస్థిభాతి ప్రియం అన్నదేమో బ్రహ్మరూపం. జగద్రూపం తతః ద్వయం, మిగిలిన 2 ఏవి? రూపాలు నామాలు. ఈ 2 జగత్ రూపం. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? ఉపేక్ష నామరూపే ద్వే, నామరూపాలను ఉపేక్ష చేసి పనిహిమాలీనమైన పక్కన తీసి పెట్టుకొని సత్ చిత్ ఆనంద తత్పర, ఈ సత్ చిత్ ఆనందం అన్న వాటిల్లో నువ్వు తత్పరత చెందు, అవి నీవు చెంది సమాధిం సర్వదా కుర్యాత్, ఎప్పటికీ సమాధిలో ఉండిపో. అంటే ఆ సమమైన బుద్ధి, ఆ బుద్ధి కలిగి ఉండు. కాబట్టి ఈ ఈ ఈ ఆత్మ సత్ అనేది ఏంటో ఇప్పుడు మనం విచారణ చేసుకుందామండి. అస్థి అంటే ఏంటి? ఉనికి, ఉండడం, ఉండుట, సత్ లక్షణం. భాతి అంటే ప్రకాశం, చైతన్యం, ఇది చిత్. ప్రియం అంటే ఆనందం, రూపం అంటే ఆకారం, నామం అంటే పేరు. ఈ 5 చేతనే ఉన్నాయండి అన్ని పదార్థాలు. ప్రతి పదార్థంలో కూడా ఇప్పుడు ఒక టేబుల్ ఉంది ఇక్కడ, ఈ 5 ఉన్నాయి ఇక్కడ. టేబుల్ ఉన్నది చూడండి. టేబుల్ జ్ఞానంలో తోస్తున్నది. ఈ టేబుల్ ఆనందంగా ఉన్నది, బాగుంది. ఈ 3 ఆత్మరూపం, బ్రహ్మరూపం. ఏమండి, ఇక రూపనామాలేంటి? పైన పెద్ద చెక్క ఉంది, దీనికి 4 కాళ్ళు ఉన్నాయి, దీనిపైన పుస్తకం పెట్టుకొని ఉన్నా నేను. ఏమండి, కాబట్టి ఒక రూపం ఉంది, ఒక పేరు ఉంది. ఈ 4 కాళ్ళు ఉండే దీనికి ఏం పేరు? టేబుల్. ఈ 2 అంటే ఈ రూపము, ఈ నామము, ఇవంతా కూడా జగత్తు యొక్క లక్షణాలు. 3 లక్షణాలు బ్రహ్మస్వరూపాలు, ఈ 2 నామరూపాలు, ఈ 2 రూపము నామము, ఈ 2 జగత్ లక్షణం. అంటే ఈ 2 నశించిపోతాయి అని చెప్తోంది ఉపనిషత్. కాబట్టి మనం ఈ నేను అనుకునేటువంటి ఈ శరీరం గురించి మనం విచారణ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఈ దేహం సత్యమని ఎప్పుడైతే అనుకున్నామో మిగతా పదార్థాలన్నీ సత్యం అనిపిస్తున్నాయి నిజానికి.
ఈ అనాత్మ పదార్థాలన్నీ అవాస్తవాలే అని శాస్త్రం చెప్తూ ఉంటే ఈ శరీరం సత్యంగా ఉంది, జగత్తు సత్యంగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఇదంతా అవాస్తవం అని అర్థమవుతుంది. ఎంతైతే ఈ అనాత్మ పదార్థముల మీద మనం ఆసక్తి విడిచినప్పటికీ వదిలిపెట్టేయమంటారు కొంతమంది. వైరాగ్యం లేనిదే అంటారు కానీ వైరాగ్యం సరే అన్నీ వదిలిపెట్టాడు. కానీ ఈ దేహమే నేనను భావన మాత్రం ఎంత ప్రయత్నించినా పోవడం లేదు. కనుక దేహం గురించి ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయటికి వదిలిపెట్టినా చాలామంది ఇప్పుడు సన్యాసులు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలో ఉంటే వీలు కాదు అని ఏ హిమాలయాలుగా పోతారు. బాగానే ఉంది, అన్నీ వదిలిపెట్టారు. కానీ శరీర భావన ఏమండి? కాబట్టి ఇక్కడ ఈ శరీర భావన అంతా కూడా వదిలిపెట్టాలి. ఎందుకని? అంతా జగత్తంతా ఆత్మచేతనే వ్యాపించి ఉంది. నీ నిజస్వరూపంలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. మరి అటువంటప్పుడు ఈ శరీరాన్ని నేను అని నువ్వు అనుకోవడం చాలా తప్పు కదా. కాబట్టి ఈ విషయాన్ని ముందు నీ శరీర విషయాన్ని ఇది సత్యమేమో ఆలోచించి చూడాలి. బాగా కనిపిస్తోంది శరీరం కదా, సత్యం కదా అని అనుకోవచ్చు నువ్వు. ఈ శరీరం ఎట్లా ఉంది? నీకు శరీరము దృశ్యం, నీవు దృక్. కాబట్టి అట్లా కనిపించడానికి ఉండడానికి వీలే లేదు. ఎందుకు? శరీరం ఎట్లా ఉంది? అది దృశ్యముగా ఉంది, నీవు దృక్. అదే కదా ఛాందోగ్యోపనిషత్తులో చెప్తోంది. సత్ ఏవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ఆత్మావా ఇదం ఏవాగ్ర ఆసీత్ నాణ్య కించన మిషత్. ఇది ఐత్రేయ ఉపనిషత్తులో చెప్తోంది. ఈ సృష్టికంతా ముందు ఒకే ఒక సత్ ఉన్నదంట. సత్ కాబట్టి సత్ అంటే బ్రహ్మస్వరూపం, ఉండుట అనే లక్షణం. ఎల్లప్పుడూ ఏ ఒక్క కాలం అన్నది కాదు. ఇప్పుడు ఈ శరీరం స్థూల శరీరంతో ఎట్లా ఉన్నావు నువ్వు? స్థూల శరీరం పుట్టకముందు అంటే జగత్తు పుట్టకముందు జగత్తు మధ్య ఉన్నదనుకునేటప్పుడు జగత్తు నాశనమైన తర్వాత కాలంలో కూడా ఈ మూడు కాలాల్లో కూడా ఆత్మరూపేణ నీవు ఉన్నావు. ఈ శరీరం లేదు. జగత్ అంటే ఏంటి? ఈ శరీరం మొదలుకొని బాహ్య అంతటినీ చెప్పుకోవాలి మనం. శరీరాన్ని పక్కన పెట్టుకొని కాదు. శరీరం కూడా జగత్తులోనిదే. ఇప్పుడు శరీరం పుట్టక ముందు అంటే ముందు కాలం, దేహం బ్రతుకున్నదనుకున్న కాలం మధ్యకాలం, దేహం నాశనమైన తర్వాత కూడా ఏదుంది? సత్తే, వాస్తవమైన నిజ స్వరూపమే. సత్ ఏవ ఆసీత్, ఆత్మ ఏవ ఆసీత్. అది నీ నిజస్వరూపం మాత్రమే ఉంది. నాణ్యత్కించిన మిషద్, ఇక వేరే పదార్థం ఏదీ లేదు. ఉన్నది ఒకటే ఒకటి, నీ నిజస్వరూపమే. ఏకమేవా అద్వితీయం, ఒకటే ఉన్నది, ఇంకా రెండవది పదార్థం లేదు. అదే సత్. ఈ విషయాన్ని చతుశ్లోకి భాగవతంలో ఒక శ్లోకంలో చెప్పబడింది. అహం ఏవాసమేకోగ్రే నాణ్యేద్య సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవ శిష్యేత సోస్మ్యహం. నీ దేహం పుట్టకముందు నీ నిజస్వరూపమే ఉంది. తర్వాత వచ్చి కనిపిస్తుందనుకునే దేహమూ లేదు. కనపడకుండా దేహంలో ఉన్నవనుకునే ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవేమీ లేవు. వీటికి కారణమైనదేదో ఉండాలా అనుకునే కారణ పదార్థము లేదు. అంటే దేహం పుట్టక పూర్వం దేహం పుట్టడానికి కానీ ఉండడానికి కానీ సంబంధించిన చరిత్రయే లేదు, ఆధారమే లేదు. పుట్టింది, బ్రతుకుతోంది, తింటోంది, అనుభవిస్తోంది, ఆనందిస్తోంది అనుకునేటువంటి ఈ దేహేంద్రియాది జగత్తంతా కూడా ఉన్నది అనుకున్నప్పుడు కూడా, అంటే ఈ మధ్యకాలంలో కూడా నిజంగా ఉన్నది ఆత్మయే. దేహేంద్రియాలు ఉండడం కానీ అవి వ్యవహారం చేయడానికి కానీ అనుభవించడానికి కానీ జ్ఞానంతో ఒక్కసారి విచారణ చేసి చూడు. అసలు లేనే లేవు. ఉన్నదన్నడమే అబద్ధం. ఉండడం అంటే ఏమిటి అర్థం? మూడు కాలాల్లో ఉండాలి. మరి ఏవీ లేవు కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయనుకోవడమే కానీ నిజానికి ఏవీ లేవు. దేహం చచ్చింది, దేహం పోయింది, నాశనమైపోయింది అని చెప్పేటప్పుడు అంతకాలంలో కూడా వాస్తవానికి ఆ జ్ఞాన చక్షువులతో అంటే విచారణ చేసి చూస్తే అసలే లేనిదాన్ని కల్పించి చూసినటువంటి దేహం వెళ్ళిపోయిన తర్వాత, అది నశించిపోయిన తర్వాత కూడా మిగిలి ఉండేది
నీ ఆత్మస్వరూపమే, నీవే. కాబట్టి దేహే జాతే న జాతోసి, దేహే నష్టే న నశ్యతి, త్వం ఆత్మని అకళంకాత్మ దేహస్తవన కశ్చన. ఈ శరీరంతో పోల్చుకొని ఏమి ఇక్కడ అక్కడ అని చెప్పడానికి లేనప్పుడు, అంటే దేహం పుట్టనప్పుడు సర్వత్రా నీవు నిజస్వరూపంలో నీవే ఉన్నావు. దేహం పుట్టిందనుకొని దేహంతో పోల్చుకొని నా దేహం, నీ దేహం, వారి దేహాలంటే అనేక జగత్ పదార్థాలు అని చెప్పుకుంటున్నప్పుడు కూడా సర్వదేహాలలో అంటే సర్వ జగత్ పదార్థాల్లో నీ నిజస్వరూపంలో నీవే ఉన్నావు అన్ని శరీరాల్లో. దేహం నాశనమైన తర్వాత చెప్పడానికి వీల్లేనప్పుడు నీవు నిజ స్వరూపంలో నీవే ఉన్నావు. ఇప్పుడు అన్ని శరీరాల్లో వాస్తవంగా ఉన్నది నీవే. ఇప్పుడు ఒక ముక్కు ఉడకని తీసుకున్నాం అనుకోండి. ఓ ముక్కు ఉడక అంటే ముక్కు పెట్టుకుండే ఒక బంగారు చిన్నది. ఏమి ఆ ఒడ్యాణంలో నీవే ఉన్నావు, గాజుల్లో నీవే ఉన్నావు, కమ్మల్లో నీవే ఉన్నావు, గాజుల్లో నీవే, కమ్మల్లో నీవే, నెక్లెస్లో నీవే ఉన్నావు అన్నామనుకోండి. అర్థం ఏమిటి? నీవు ముక్కుకు పెట్టుకుండేది కాదు, నీ నిజ స్వరూపం బంగారు. బంగారు రూపంతో అంతా వ్యాపించి ఉండేది ఏంటప్పటికీ బంగారే. అలాగే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఈ నీ దేహంలో ఇదేదో డూప్లికేట్. నువ్వు అనుకుంటే నేను అనుకుంటే ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు ఇవంతా కూడా నీవే వ్యాపించి ఉన్నావు. మరి అదే సత్. ఆ సత్ లక్షణం ఎప్పుడైతే ఉన్నదో అంతటా సత్ లక్షణమే ఉన్నది. నామరూపాలు నశించిపోతాయి. అక్కడ ఆ సుబ్బారావు ఉన్నాడు అన్నాం అనుకోండి. ఆ సుబ్బారావులో కూడా ఈ 3 లక్షణాలు ఉన్నాయా లేదా చూడు. సుబ్బారావు అస్తి, ఉన్నాడు, తెలియబడుతున్నాడు, అతను నా ఫ్రెండ్ కనుక ఆనందం కూడా ఉంది. ఈ 3నేమో ఆత్మ లక్షణాలు, బ్రహ్మ లక్షణాలు. ఆ సుబ్బారావు అనే పేరు, ఆ ఆకారమునేమో జగత్ లక్షణాలు. ఆ 2 ఎప్పటికైనా నశించేటివే కదా. మరి అక్కడ ఉండేదేంటి? బ్రహ్మలక్షణమే. మరి నేను బ్రహ్మలక్షణమే, ఆయన అంతమంది బ్రహ్మలు లేరు, ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఇక్కడ వచ్చేటప్పటికి ఎట్లా ఉండావు అని అడిగితే ఉండేదేంటి? సత్తా మాత్రమే, సత్ మాత్రమే. ఈ జగత్తు వాస్తవానికి లేనే లేదు, ఉన్నది సత్ స్వరూపమే. ఏమి అదే చెప్తున్నారు అక్కడ. జాగ్రత్త స్వప్న సుషుప్తిసు స్ఫుటతరాయాసం విజృంభతే యా బ్రహ్మాది పికిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహంచన దృశ్యవస్తువితి అని మనీషా పంచకంలో ఉంది. ఈ బయటి పదార్థాలన్నీ ఉన్నాయి, నిజానికి భిన్నత్వం ఉంది వాటిల్లో. ఈ భిన్నభావం నీలో కూడా ఉంది. నీలో బ్రహ్మభావం కూడా నీలోనే, అది భిన్నభావం నీలోనే ఉంది. ఎప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తిలో ఇదంతా కనిపిస్తుంది. అయితే ఇదంతా జాగ్రత్త స్వప్న సుషుప్తులే సత్యం కాదు అని తేల్చినప్పుడు బయట పదార్థాలంతా నీ స్వరూపం కాదు, భిన్నత్వం లేదు, ఉన్నదంతా ఒకటే. ఈ విషయాన్ని తర్వాత చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.